అల్లూరు జిల్లా పాడేరులో హోంమంత్రి వంగల్పూడి అనిత, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటించారు. స్థానిక శంకరన్ ఆడిటోరియంలో 7 నియోజకవర్గాలకు చెందిన ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు, ఉద్యోగ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాలు, ఉద్యమ సంఘాలతో మంత్రులు ముఖాముఖి మాట్లాడారు. గిరిజనుల సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. జీవో నెంబర్ 3/1/70 చట్టం అంశాలని ప్రభుత్వంతో చర్చిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. గిరిజనులు గంజాయి సాగును విడిచిపెట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచించారు. గిరిజనులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకుంటోందని, ఈగల్ టీం ద్వారా గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భయంకరమైన బ్రతుకులు ఎలదీసిన పరిస్థితి నుంచి ఈ రోజు గాంజాని కల్టివేషన్ కింద తీసేసి ఈ రోజు వాళ్ళ ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఏర్పాటు చేసుకుని ధైర్యంగా బతికే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మార్నింగ్ ఒక విలేజ్ కూడా నేను వెళ్ళాను. ఆ విలేజ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ విలేజ్. ఆ విలేజ్ లో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా మేము కూడా ఈ రోజు గంజాయి సాగును మేము ఆపేసాము, మేము ఈ రోజు 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఇస్తున్న ఆల్టర్నేటివ్ క్రాప్స్ మీద మేము బతుకుతున్నామని చెప్పి ఈ రోజు ఇవ్వటం. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా సుమారుగా 30,000 ఎకరాల్లో ఆల్టర్నేటివ్ క్రాప్ ని హార్టికల్చర్ విభాగం నుంచి కూడా తీసుకొచ్చుకొని అవకాడో లాంటి ప్లాంటేషన్ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటితో పాటు ఈ రోజు గిరిజనులకి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ అని ఒకటి ఏర్పాటు చేసుకుని అక్కడున్న ప్రజాప్రతినిధులు, అడ్మినిస్ట్రేషన్ వైజ్ కలెక్టర్స్, 3 కలెక్టర్స్, అదేవిధంగా 3 ఎస్పీలతో కలిపి ఈ రోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా ఈ రోజు అదృష్టం ఏంటంటే చాలా మంది యూనియన్ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి కానీ, వాళ్ళకి కావాల్సిన న్యాయం గురించి కానీ ఈ రోజు చాలా ఓపెన్ గా కూడా మాట్లాడడం జరిగింది. అందరి తాలూకా ఉద్దేశం ఒకటే, జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేసుకోవాలి అని. గత ప్రభుత్వంలో పోయినటువంటి జీవో నెంబర్ 3 ఈ రోజు తీసుకొచ్చి భావి భారత పౌరులు ఎలాగైతే ఈ రోజు అందరూ దేశం కోసం ముందుకు వెళ్తున్నారో, మా భావితరాలు ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే మాకు జీవో నెంబర్ 3 కావాలి. ఆ జీవో నెంబర్ 3కి మేము అందరం కూడా అది సాధించుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ జీవో నెంబర్ 3 ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు